ఫైనల్లీ మీరందరూ ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ రానే వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వాళ్ళు గ్రూప్ డి నోటిఫికేషన్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇది ఫైనల్ అండి ఇంకా. ఈ నోటిఫికేషన్ ఇంకా మనకి ఫుల్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది వాళ్ళు రిలీజ్ అయితే చేసేసారు. ఇంకా మళ్ళీ ఇందులో మార్పులు చేర్పులు అనేవి ఉండవు. అయితే కొన్ని మార్పులు అయితే వాళ్ళు అక్కడ మెన్షన్ చేశారు. అవి నేను ఈ వీడియోలో చెప్తాను చూడండి. కంప్లీట్గా మీకున్న డౌట్ని ఈ వీడియోలో నేను క్లారిటీగా చెప్పేస్తాను. ఇంకా మళ్ళీ 10 సార్లు మీరు రకరకాల వీడియోలు చూస్తూ 10 మంది వీడియోలు రకరకాల వీడియోలు చూడాల్సిన అవసరం లేదు. ఈ సింగిల్ వీడియో ఒకటి చూడండి. టైం వేస్ట్ చేయకుండా ఈ సింగిల్ వీడియో చూసిన తర్వాత ఇంకా మళ్ళీ ఇలాంటి వీడియోలు చూడకండి. ఓకేనా, టైం వేస్ట్ చేయకూడదని చెప్పి నేను వీడియో చేస్తున్నాను. ఓన్లీ ర్యాండమ్గా మీకు ఉండే డౌట్స్ అన్నీ కూడా ఇందులో క్లారిఫై చేస్తాను. ఇవి గ్రూప్ డి పోస్టులు అండి. ఇవేంటి మనకి ఇక్కడ లెవెల్ 1 పోస్టులు అన్నమాట. ఇవేంటి మనకి లెవెల్ 1 పోస్టులు ఆఫ్ 7th CPC పే మ్యాట్రిక్స్ అన్నమాట. అయితే ఇప్పుడు మనం నోటిఫికేషన్లో మనం చూసుకున్నట్లయితే ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. లెవెల్ 1 పోస్ట్లో మనకి ఏంటంటే ఇది మనకి పబ్లికేషన్ వచ్చేసరికి ఇప్పుడు ఆన్లైన్ ఓపెనింగ్ డేట్ చూసుకోండి చాలు. ఇక్కడ మనకి 23/1/2025న మనకి ఓపెనింగ్ డేట్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. అంటే మనం రిజిస్ట్రేషన్ చేసేసుకోవచ్చు. ఎప్పుడు ఎండింగ్ డేట్ అంటే 22/2/2025. క్లోజింగ్ డేట్ అన్నమాట. క్లోజింగ్ డేట్కి ఎప్పుడు కూడా దగ్గరగా ఉండొద్దు. అలాగే స్టార్టింగ్ కూడా ఆగి తొందరపడి అప్లై చేయొద్దు. ఒక 3-4 డేస్ ఆగిన తర్వాత మీరు ఒకసారి ఆలోచించి ఏ జోన్ బెటర్ అనేది చూసుకొని, ఓకేనా, దాన్ని బట్టి మీరు అప్లై చేయండి. ఒక 3-4 డేస్ ఆగండి. ఆగిన తర్వాత అప్లై చేయండి. ఓకేనా, కంగారు పడద్దు, దేనికి కూడా కంగారు పడద్దు. డేట్ ఫర్ అప్లికేషన్ ఫీ పేమెంట్ ఆఫ్టర్ క్లోజింగ్ ద డేట్ అంటే అది ఎప్పుడు ఇచ్చాడంటే 23/2/2025 నుంచి 24/2/2025 వరకు ఇచ్చారన్నమాట. ఓకేనా, అది అయితే ఒకవేళ ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా అప్లై చేశారనుకోండి, అప్లై చేసిన తర్వాత అందులో ఏదైనా మోడిఫికేషన్ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డేట్ అండ్ టైం కానీ ఏదైనా సరే కరెక్షన్స్ ఏమైనా చేయాలి అనుకుంటే అది మనకి 25/2/2025 నుంచి 6/3 వరకు మనం మోడిఫికేషన్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా సరే ఒక అకౌంట్ని మీరు క్రియేట్ చేసినప్పుడు ఆ అకౌంట్లో ఉండే డీటెయిల్స్ ఉంటాయి కదా. అవి ఏంటంటే ఏదైతే మీరు రైల్వే చూస్ చేసుకుంటారో చూస్ అండ్ రైల్వే కెనాట్ బి మోడిఫైడ్ అన్నమాట. దాన్ని మోడిఫై చేయడానికి మనకి అవ్వదు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా, అయితే మనకి ఈ నోటిఫికేషన్లో మనం చూసుకున్నట్లయితే వేకెన్సీ మనం చూసుకున్నట్లయితే డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీ ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకి 7th లెవెల్ 1 పోస్టుల్లోని మనకి ఇనీషియల్ పే వచ్చేసి 18,000. అంటే జస్ట్ బేసిక్ పే మాట, అలవెన్సెస్ కాకుండా బేసిక్ పే 18,000 ఉంటుంది. అలాగే మెడికల్ స్టాండర్డ్స్ ఇప్పుడు చెప్తాను నేను. అలాగే 18 to 36 ఇయర్స్ 18 to 36 ఇయర్స్ ఉండాలి. అండ్ అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. టోటల్ వేకెన్సీస్ ఇక్కడ మీరు చూసినట్లయితే 32,438 పోస్టులు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు ఇవ్వడమైతే ఇచ్చారు. బట్ నా ప్రకారంగా నేనేం ఆలోచిస్తున్నానంటే ఖచ్చితంగా పెరుగుతాయి, కొన్ని పోస్టులు అయితే పెరుగుతాయి. ఎందుకంటే ఇంతకుముందు రైల్వే పోస్టులు పడినప్పుడు కూడా గ్రేడ్ 3 అవ్వచ్చు, వేరే పోస్టులు అవ్వచ్చు, పెరిగాయి, అవి కొంచెం పెరిగాయి. కాబట్టి ఇవి కూడా పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఓకేనా, అలాగే మనకి COVID-19 వల్ల కొంచెంమంది మన బాధితులు ఉన్నారు కదా. వాళ్ళకి రిలీఫ్ ఇవ్వడానికి COVID-19 పాండమిక్ వల్ల ఉన్న వాళ్ళకి ఏంటంటే 1 టైం ఏజ్ అనేది రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది, 3 years బియాండ్ అన్నమాట. ఓకేనా, చాలామంది అప్లై చేసే అవకాశం అయితే ఎక్కువగా కల్పించారన్నమాట ఇక్కడ. ఓకేనా, చాలామంది అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉన్నది, ఉందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఎవరైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటుందో క్లోజింగ్ సబ్మిట్ అంటే కొంతమంది చూడండి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా. వాళ్ళకి ఏంటంటే రిజల్ట్ అవ్వకముందు క్లోజింగ్ డేట్ అయిపోయిన తర్వాత మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటే అవదలగా చూడండి ఇక్కడ ఆఫ్టర్ ద క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ షుడ్ నాట్ అప్లై అంటున్నాడు. ఇక్కడ చూసారా, ద క్లోజింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 22/2/2025 క్యాండిడేట్స్ వెయిటింగ్ ఫర్ ద ఫైనల్ రిజల్ట్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ హూజ్ ఫైనల్ రిజల్ట్ విల్ బి డిక్లైర్డ్ ఆఫ్టర్ ద క్లోజింగ్ డేట్. వాళ్ళకి ఇది ఖచ్చితంగా అప్లై చేసుకునే అవకాశం అయితే లేదన్నమాట. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నెగిటివ్ మార్కింగ్ ఉందండి. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి గుర్తుపెట్టుకోండి, మనకి CBT 1 అంటే సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఏంటంటే 1/3 అన్నమాట. ఓకే, 1/3 అనేది మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంది. అంటే మన ప్రతి రాంగ్ ఆన్సర్ పెడితే మనకి చూడండి ఎగిరిపోతాయి. అందుకే నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి మీరు. ఓకేనా, ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ టెస్ట్ ఉంటుంది, అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది అన్నమాట. RRC వాళ్ళు కండక్ట్ చేసింది అనమాట. ఇది 1:1 రేషియోలో వేకెన్సీస్ బట్టి తీస్తారులేండి ఇది. ఓకే,
అలాగే కొంతమందికి డౌట్ వస్తూ ఉంటుంది. సో, ఏంటంటే పోస్టింగ్ అనేది మనం ఎక్కడ పడితే అక్కడ ఎంచుకోవచ్చా? లేదంటే వాళ్ళు ఇచ్చిన తర్వాత ట్రాన్స్‌ఫర్ అని అడుగుతారు. ఇక్కడ అది కూడా వీళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. నో రిక్వెస్ట్ ఫర్ ట్రాన్స్‌ఫర్ టు అదర్ రైల్వే వుడ్ బి రిజిస్టర్డ్ టిల్ న్యూలీ అపాయింటెడ్ క్యాండిడేట్స్ కంప్లీట్ అట్‌లీస్ట్ 5 to 10 ఇయర్స్ ఆఫ్ సర్వీస్. అంటే 5-10 సంవత్సరాలు చేసిన తర్వాతే వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? ఇది కూడా చూసుకోండి. అలాగే ఫ్రీ ట్రైన్ ట్రావెల్ ఫెసిలిటీ. ఫ్రీ ట్రైన్ ట్రావెల్ ఫెసిలిటీ ఎవరికంటే ఎవరైతే స్లీపర్ క్లాస్ రైల్వే పాస్ అనేది వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఎవరికంటే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో వాళ్ళు అప్లై చేసినప్పుడు ఇక్కడ ఎస్ అని టైప్ చేయాలన్నమాట. అక్కడ వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టినప్పుడు ఎస్ అని పెడితే వాళ్ళకి ఇలాగా ఫ్రీ ట్రైన్ ఫెసిలిటీ అనేది వాళ్ళకి ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా? మనకి ఈ కాల్ లెటర్లో కూడా వస్తుందన్నమాట. సో ఇక్కడ మీకు ఒక డౌట్ క్లారిటీ అవుతుందండి. వేకెన్సీస్ కోసం మనం ఇక్కడ మాట్లాడుకుంటే ఏ అండ్ బిలో ఇచ్చినప్పుడు మనం అక్కడ చెప్తాను. అలాగే చూడండి ఇక్కడ క్యాండిడేట్స్ మే ప్లీజ్ నోట్ దట్ దీస్ వేకెన్సీస్ మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ రైల్వే అడ్మినిస్ట్రేషన్. నేను అన్నాను కదా, వేకెన్సీస్ అనేవి అవి ఫిక్స్డ్ కాదు, అవి పెరిగే అవకాశం ఉంటుంది, లేదంటే తగ్గే అవకాశం ఉంటుంది. అది తగ్గడం అనేది ఉండదు, మ్యాక్సిమం పెరిగితే పెరగాలి, లేదంటే అవే పోస్టులు ఉంటాయి. సో అలాగే చేస్తాడు ఇప్పుడు కూడా. ఓకే, తగ్గే అవకాశం ఉండదు. సో పోస్టులు అనేవి ఇంక్రీజ్డ్ అవుతాయి అన్నమాట. ఓకేనా? సో అలాగే మెడికల్ స్టాండర్డ్స్. ఇక్కడ మెడికల్ స్టాండర్డ్స్ మనం చూసినట్లయితే A-A3 ముఖ్యంగా చెప్తున్నానండి. స్పెట్స్ ఉన్నవాళ్ళు A-A3కి అప్లై చేయకపోవడం మంచిది. ఎందుకంటే మెడికల్లో ఫెయిల్ అయితే ఇంకా డైరెక్ట్గా పంపించేస్తారు ఇంటికి. ఓకేనా? అంటే 6/9, 6/9 వితౌట్ గ్లాసెస్ ఉండాలన్నమాట. ఇది చెప్తున్నాను. కలర్ బ్లైండ్నెస్ కానీ ఏం ఉండకూడదు అన్నమాట. ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అన్నమాట. ఓకేనా? కలర్ విజన్ ఇలాంటివి ఇవేం ఉండకూడదు అన్నమాట. ఓకేనా? A-A3 అనేవి డేంజరు. నార్మల్గా నీకు ఓకే స్పెట్స్ లేవు ఏం లేవు అనుకుంటే ఓకే, నువ్వు ఫిట్ అవుతావు అన్నింటిలోనే. సో ఇక్కడ నుంచి మీరు పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడండి, వాడు B1 అంటే ఇక్కడ ఏంటంటే 6/9, 6/12 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. వాడు మెన్షన్ చేశాడు కూడా. ఇక్కడ ఏమన్నాడు? పవర్ ఆఫ్ లెన్స్ నాట్ ఎక్సీడ్ టు 4D. అంటే ఇప్పుడు చూడండి మనకి 2, 3, 4 అని ఉంటుంది. 4 దాటిందంటే ఇంకా ఎక్కువ సైట్ అన్నమాట. అది నాట్ ఎక్సీడ్ 4D అన్నాడు. ఇక్కడ BT అన్నాడు చూడండి, లెస్ దెన్. ఇది కూడా అంతే సేమ్ అలాగే. ఓకేనా? అంటే స్పెట్స్ ఉన్నా పర్వాలేదు, విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ అన్నాడు. ఓకేనా? ఇక్కడ C1 అనుకోండి, విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ వెన్ రీడింగ్ ఆర్ క్లోజ్ వర్క్ ఈజ్ రిక్వైర్డ్ అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. సో అంటే ఇక్కడ 4D దాటినా పర్వాలేదు, మనకి క్లోజ్ వర్క్, రీడింగ్ వర్క్ ఇలాంటివి చేస్తే చాలు అంటున్నాడు అనమాట. ఓకేనా? విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ కంబైన్ విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ వేర్ రీడింగ్ ఆర్ క్లోజ్ వర్క్ ఈస్ రిక్వైర్డ్ అని చెప్పేసి అంటున్నాడు అనమాట. సో కంప్లీట్గా ఎలిజిబుల్ అనమాట వీళ్ళందరూ కూడా. B1 యాక్చువల్గా నన్ను అడిగితే B1, B2, C1, C2 ఓకే బాగానే చేయొచ్చు, మీ యొక్క పవర్ని బట్టి ఉంటుందన్నమాట అది. అయితే మీరు లేజిక్ సర్జరీ లేదంటే నేను సర్జరీ చేసుకున్నానన్న సైట్ తీయించేసుకున్నాను అంటే ఓకే ఎలిజిబుల్ అవుతారు, కానీ A-A3కి మాత్రం ఎలిజిబుల్ అవ్వరు. ఇక్కడ చూడండి వాడు చెప్పాడు ఏమంటున్నాడు, క్యాండిడేట్స్ హూ హ్యావ్ అండర్గాన్ లేజిక్ సర్జరీ ఆర్ ఎనీ అదర్ సర్జరీ ప్రొసీజర్ టు కరెక్ట్ రిఫ్రాక్టరీ ఎర్రర్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్ హ్యావింగ్ మెడికల్ స్టాండర్డ్స్ A-A3 మాట. ఓకేనా? లేజిక్ సర్జరీ చేసుకున్నా సరే A-A3 మెడికల్ స్టాండర్డ్స్కి నువ్వు ఎలిజిబుల్ అవ్వవు. ఓకేనా? సో లేదా అంటే లేజిక్ సర్జరీ మేబీ ఎలిజిబుల్ ఫర్ ద మెడికల్ స్టాండర్డ్ ఫర్ B1, B2, C1, C2 వీటికి ఎలిజిబుల్ అవుతుంది. చూసారా, వాడు ప్రతిదీ మెన్షన్ చేస్తాడండి, ప్రతిదీ మెన్షన్ చేస్తాడు. ఓకేనా? మనం తెలుసుకోవాలంతే. సో యాక్చువల్గా ఇక్కడ మనం ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే లెవెల్ 1కి 18 to 33 ఇయర్స్ ఉంటుంది. బట్ ఏజ్ ఈజ్ అప్లికేబుల్ టు దిస్ ఏజ్ 18 to 36 ఇయర్స్ పొడిగించడం అయితే జరిగిందన్నమాట. 3 ఇయర్స్ పెంచడం అయితే జరిగింది. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే కూడా ఉంది ఇక్కడ మనకి. సో మీరు గుర్తించండి, ఇక్కడ మీరు చదివినట్లయితే మీకు తెలుస్తుంది ఏజ్ రిలాక్సేషన్ ఇన్ అప్పర్ ఏజ్ లిమిట్ అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే, సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది మనకి ఇంకా పోస్టుల దగ్గర కూడా డీటెయిల్గా ఇచ్చాడు, కంగారు పడొద్దు. సో టెక్నికల్ క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ ఇచ్చినట్లు విధంగానే ఉండాలి తప్ప ఎవరైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేసిన ఫైనల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆర్ టెక్నికల్ క్వాలిఫికేషన్ షుడ్ నాట్ అప్లై. సో ఫైనల్ ఎగ్జామినేషన్కి మార్కుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే లేదు. అలాగే డిప్లొమా డిగ్రీ ఇంజనీరింగ్ ఎవరైతే చేస్తారో నాట్ బి యాక్సెప్టెడ్ లీవ్ కోర్స్ ఆఫ్ కంప్లీటెడ్, అంటే దీన్ని CCAA అంటారండి, అంటే కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ సర్టిఫికేట్ అన్నమాట. సో ఇది డిగ్రీ వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్లు ఎలిజిబిలిటీ ఉండదు అంటున్నాడు. అలాగే ITI పోస్ట్ లెవెల్ 1 కదా ఇవి, అంటే ఇక్కడ గ్రాడ్యుయేట్ యాక్ట్ అప్రెంటిస్ మనకి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, అంటే గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, నాట్ ఎక్స్పెక్టెడ్ మాట. CCAA అప్లికేషన్ కింద వీటిని యాక్సెప్ట్ చేయడం అంటున్నాడు, అంతే తప్ప వీళ్ళు ఎలిజిబుల్ కాదని అనట్లేదు వాడు.
ఈ ఏఏ కింద మనం ఎలిజిబుల్ కాదంటున్నాడు అంతే. ఓకేనా? సో ఇది అవసరం లేదు. సో మాక్సిమం మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తెలిసిపోయింది. అలాగే ఫీజు 500 ఉంది ఇక్కడ. ఓకేనా? 500 ఉంది. పీడబ్ల్యూడీ, ఫీమేల్, ట్రాన్స్జెండర్, ఎక్స్ సర్వీస్ మెన్స్ వీళ్ళందరికీ కూడా 250 ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇవి మళ్ళీ రిఫండ్ వచ్చేస్తాయి. మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసరికి ఆన్లైన్. ఓకే. సో ఇక్కడ మీరు చూసినట్లయితే రిఫండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజ్ అని ఉంది. సో మనం సిబిటీకి అటెండింగ్ అయితే సో మనకి అది రిఫండ్ అనేది అయిపోతుందన్నమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే ఫస్ట్ మనకు ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరుగుతుందండి. సో జరిగిన తర్వాత దాని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ జరుగుతుంది. ఓకేనా? కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత మనకి ఏం జరుగుతుంది? ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ జరుగుతుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఓకేనా? ఈ రెండు అయిన తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇంకా మెడికల్ టెస్ట్ అనేది జరుగుతుందన్నమాట. సో ఈ 4 కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి పోస్టింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా? మనకి SMS కూడా వస్తుంది, అలాగే ఈమెయిల్ కూడా వస్తుంది. వాడే చెప్తాడనమాట. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రతిదీ కూడా మెసేజెస్ అండ్ ఈమెయిల్స్ ద్వారా మనకి అప్డేట్ అవుతూ ఉంటుంది. అలాగే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీద మీరు ఫోకస్ చేయాలి ఎక్కువగా. ఎందుకంటే ఎగ్జామినేషన్ మనకు ఒక 90 minutes జరుగుతుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్కి ఒక 1 mark వస్తుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే జనరల్ సైన్స్ 25 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే మ్యాథమెటిక్స్ చూసినట్లయితే 25 క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి 30 క్వశ్చన్స్, జనరల్ అవేరెన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి 20 క్వశ్చన్స్. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి 100 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ చెప్పాను కదా, 1/3 మార్క్స్ అనేవి మనకి డిడక్ట్ అవుతాయి అన్నమాట ఒక్కొక్క రాంగ్ ఆన్సర్కి. ఓకేనా? ఈచ్ రాంగ్ ఆన్సర్ మనం పెట్టామనుకోండి, అలాగా 3 రాంగ్ ఆన్సర్స్కి ఒక మార్క్ ఎగిరిపోద్ది. సో జాగ్రత్తగా ఉండాలి. సో మినిమం వచ్చేసి యూఆర్ 40%, ఈడబ్ల్యూఎస్ 40%, ఓబీసీ వచ్చేసి 30%, ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 30%. అయితే ఇక్కడ మీరు క్వాలిఫైడ్ మార్క్స్ చూసుకోకుండా మెరిట్ అండి. సో ఏదైనా సరే మనం మెరిట్టే చూసుకోవాలి. ఇక్కడ మీరు సిలబస్ని చూసినట్లయితే, గ్రూప్ డి సిలబస్ మనం చూసినట్లయితే మ్యాథమెటిక్స్లో ఏం చెప్తున్నాడు ఇక్కడ? నెంబర్ సిస్టమ్ ఉంది, బాడ్మాస్ ఉంది, డెసిమల్ ఉంది, ఫ్రాక్షన్ ఉంది, ఎల్సిఎం, ఎస్సిఎఫ్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, పర్సంటేజ్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిక్స్, స్క్వేర్ రూటు, ఏజ్ క్యాలిక్యులేషన్స్, క్యాలెండరు, క్లాక్. చూడండి క్యాలెండర్ క్లాక్ అక్కడ మెన్షన్ చేశాడు ఇక్కడ. పైప్స్ అండ్ సిస్టర్ను ఎక్సెట్రా అన్నాడంటే దీనిలో సబ్ టాపిక్స్ కూడా ఉంటాయి. నేను చెప్పాను డీటెయిల్డ్గా, నేను ఆల్రెడీ చెప్పాను రైల్వే సిలబస్లో, కావాలంటే వీడియో చూడండి. అలాగే రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి ఎనాలజీ, ఆల్ఫాబెటికల్, నెంబర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషను, సిలోజిజమ్స్, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్స్, డేటా ఇంటర్ప్రిటేషను, సఫిషియన్సీ, కన్క్లూషన్స్, స్టేట్స్ ఇవి ఉంటాయి కదా, డిసిషన్ మేకింగ్, సిమిలారిటీస్, డిఫరెన్సెస్, అనలిటిక్ రీజనింగ్, క్లాసిఫికేషన్, డైరెక్షన్స్, స్టేట్మెంట్, ఆర్గ్యుమెంట్, అజెప్షన్స్, ఇవన్నీ కూడా రీజనింగ్. వాడు ఇచ్చిన ప్రతిదీ కూడా టచ్ చేయాలి. మీరు ప్రతిదీ కూడా టచ్ చేయాలి. అర్థమవుతుందా? ఇక్కడ జనరల్ సైన్స్ చూడండి, వాడు మ్యాటర్ ఏమి అవ్వలేదు, జస్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్ అన్నాడు. లైఫ్ సైన్స్ అంటే మన జనరల్గా జరుగుతున్న సైన్స్ వస్తుంది, బయాలజీ వస్తుంది అన్నమాట. 10th స్టాండర్డ్ లెవెల్లో అంటున్నాడు. నన్ను అడిగితే 10th క్లాస్ స్టాండర్డ్లో ఉండదు, దానికి బాబులా ఉంటుంది గ్రూప్ డీలో సైన్స్. ఎందుకంటే కావాలంటే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకోండి, చాలా డెప్త్ అడుగుతాడు గ్రూప్ డీలో జనరల్ సైన్స్. కాబట్టి 11th మోడ్లోకి వెళ్తే మంచిది. అలాగే జనరల్ అవేరెన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ మనం చూసినట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కువ అడుగుతాడు. స్పోర్ట్స్, కల్చరు అండ్ పర్సనాలిటీస్, ఎకనామిక్స్, పాలిటిక్స్ అండ్ అదర్ సబ్జెక్ట్స్ ఆఫ్ ఇంపార్టెన్స్ మనం చూసుకోవాలి. తర్వాత ఏం జరుగుతుంది? ఈ సిబిటీ అయిపోయిన తర్వాత మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ జరుగుతుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి వాళ్ళు 35 kg బరువు ఎత్తాలన్నమాట. ఎత్తి ఒక 100 meters 2 నిమిషాల్లో నడవాలి. ఓకేనా? ఒకే ఒక ఛాన్స్ ఉంటుంది, వితౌట్ పుట్టింగ్ ద వెయిట్ డౌన్ కింద పెట్టకుండా 35 kg. అర్థమైందా? సో 35 kg 2 నిమిషాల్లో నడవాలన్నమాట. 100 meters నడవాలి. అలాగే షుడ్ బి 35 kg అంటే నాకు తెలిసి ఒక బియ్యం బస్తా ఉంటుంది, 35 kg బియ్యం బస్తా ఉంటుంది, లేదంటే 25 kg బియ్యం బస్తా ఉంటుంది కదా, దానికి ఇంకో 10 kg యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు మీరు. అలాగే రన్ ఫర్ ఏ డిస్టెన్స్ 1000 meters 4 minutes 15 seconds ఇచ్చాడు. ఈజీనండి. 1000 meters కొంచెం ప్రాక్టీస్ చేస్తే, కొంచెం లిటిల్ బిట్ ప్రాక్టీస్ చేస్తే అయిపోతుంది. పెద్ద కష్టమేం కాదు, పోలీసుకున్నంత టఫ్ అయితే ఉండదు. అదే ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 20 kg వెయిట్, 2 నిమిషాలు 100 meters ఈజీ. 1000 meters 5 minutes 40 seconds. వీళ్ళకి చూడండి 5 minutes 40 seconds. ఓకేనా? ఇంకా ఈజీ కొట్టచ్చు అమ్మాయిలు. ఓకే. సో ఇవి ఫిజికల్ ఎఫిషియన్సీకి సంబంధించిన డీటెయిల్స్. సో ఫైనల్గా మనకి పోస్టులు ఏమి ఇచ్చాడంటే, ఇక్కడ మీరు పోస్టులు చూసుకున్నట్లయితే పోస్ట్ పారామీటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం మనకి 14 రకాల పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది.
అయితే ఇక్కడ మీరు పోస్టులు చూసుకున్నట్లయితే నేమ్ ఆఫ్ ద పోస్ట్ చూడండి, ఎస్ఎన్టీ అంటే ఇది సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ అండి. డిపార్ట్మెంట్ వచ్చేసి ఇది సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ అనమాట. మనకి C1 ఉంటే సరిపోతుంది అనమాట. మెడికల్ స్టాండర్డ్స్ అస్సలు అవసరం లేదు దీనికి. ఓకే, అలాగే అసిస్టెంట్ వర్క్ షాపు, మెకానికల్, అసిస్టెంట్ బ్రిడ్జు, అసిస్టెంట్ క్యారేజు, అసిస్టెంట్ లోకో షెడ్, ఓకేనా, డీజిల్ ఎలక్ట్రికల్ అనమాట, అసిస్టెంట్ ఆపరేషన్ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ పివే. అంటే ఇక్కడ బ్రాంచెస్ ఇచ్చాడు, డిపార్ట్మెంట్స్ ఇచ్చాడు, కానీ అందులో సబ్ డిపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మెడికల్ స్టాండర్డ్ చూసుకున్నట్లయితే ఇందాక చెప్పాను కదా, ఇవన్నీ కూడా స్పెట్స్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్లే. మళ్ళీ 10 సార్లు మీరు అడగొద్దు, ఓకేనా. సో అన్నీ ఎలిజిబుల్లే. ఎల్వి అంటే ఏంటి, లో విజన్. ఆల్సో మనకి ఏంటంటే లో విజన్ వీళ్ళు కూడా ఎలిజిబుల్లే, ఓకేనా. 18 to 36 ఇయర్స్ ఉంటుంది. ఇక్కడ మీకు కావాల్సింది దొరికేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, జూమ్ చేసి మరీ చూపెడుతున్నాను. 10th పాస్ ఆర్ ఐటీఐ 10th పాస్ ఆర్ ఐటీఐ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఆర్ అంటే ఏంటి, లేదా అని అర్థం తెలుగులో. అంటే దాని అర్థం ఏంటి, వాడు ఇండైరెక్ట్గా చెప్తున్నట్లే కదా, వాడు ఇండైరెక్ట్గా లేదా ఆర్ అంటే ఐటీఐ అని ఇచ్చి ఆర్ అని ఇచ్చాడు మళ్ళీ. అంటే ఇంకేంటి, నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ NAC ఉన్న బై NCVT తోటి గ్రాంటెడ్ అయినది, అది సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, మొత్తం స్పేస్ ఇచ్చి అంతా ఇచ్చాడంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ ఉండి అన్ని పోస్టులు కూడా 10th క్లాస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఓకేనా, లేదా ఐటీఐ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. సో కొంచెం హ్యాపీనెస్ పెరుగుతుంది 10th క్లాస్ వాళ్ళకి, ఐటీఐ వాళ్ళకి కొంచెం భయం స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు డిసిషన్ మన చేతుల్లో లేదండి. మనం కామెంట్ సెక్షన్లో కామెంట్లు చేసి ట్విట్టర్లో ట్వీట్ చేసినంత మాత్రాన గవర్నమెంట్ వాళ్ళు తీసుకోవాల్సిన డిసిషన్ వాళ్ళే తీసుకుంటారు. సో అది మనం ఏం చేయలేం, ఇంకా మరి మన చేతుల్లో లేదు, ఓకేనా. సో మన గవర్నమెంట్ ఏంటి, మనం ఒక వ్యక్తిని ఎన్నుకుంటే ఆ వ్యక్తి పరిపాలిస్తాడు. మనది డైరెక్ట్ రిప్రజెంటేషన్ కాదు కదా, ఇండియా ఈజ్ అనే ఇండైరెక్ట్ రిప్రజెంటేషన్ గవర్నమెంట్, ఓకేనా. సో అది వీఆర్ ఫెడరల్ కదా. సో కాబట్టి ఆ 10th అప్లై మాట. సో వాడు మెన్షన్ చేశాడు, ఇక్కడ కూడా అంతే చూడండి, అన్ని పోస్టులకి ఇప్పుడు అసిస్టెంట్ ట్రాక్ మిషన్ ఉంది చూసారా, ఇప్పుడు పాయింట్స్ మ్యాన్ వీటికి A3లో ఉండాలి. వీటికి స్పెట్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవ్వరు. సో ఇప్పుడు మిగతా వీటన్నిటికి కూడా ఎలిజిబుల్ అవుతారు అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇది కూడా అవ్వదు చూడండి, చెప్పాను కదా, పాయింట్స్ మ్యాన్కి అవ్వదు. పాయింట్స్ మ్యాన్ చాలా డేంజరు. ఇది ఏంటంటే ట్రాఫిక్ సంబంధించింది. A2 మెడికల్ వాళ్ళు అవ్వదన్నమాట. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే A2 A3 అనేది ఎవరైతే స్పెట్స్ కానీ లో విజన్ కానీ కొంచెం సైట్ చిన్నది ఉన్నా సరే ఇవి ముందు పెట్టుకోకండి, ఓకేనా. సో మిగతా పోస్టులు అన్నీ ఉన్నాయి, ఇవన్నీ కూడా 10th క్లాసు లేదంటే ITI, ఓకేనా. సో నేను ఇద్దరు వైపు నేను మాట్లాడుతానండి, నాకు ఎవరని కాదు, ఎవరైనా స్టూడెంట్సే, ఎవరైనా ఆస్పిరెంట్సే. సో కాబట్టి నాకు ఇద్దరు ఒకటే. సో నేను ఏం చెప్తానంటే ఒకటే చెప్తాను, 10th వాళ్ళకి ఏంటంటే ఒక మాట చెప్తాను వినండి. 10th వాళ్ళకి వచ్చే అవకాశం ఇది. సో ఈ అవకాశాన్ని వదులుకోకండి, ఓకేనా. మీ ప్రయత్నం మీరు చేయండి. స్ట్రెస్ ఎక్కువ తీసుకోకొని ఇదే లాస్ట్ అవకాశం అని మరీ ఎక్కువగా స్ట్రెస్ పెట్టుకోకండి. ముఖ్యంగా అబ్బాయిలు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి, హార్ట్ అటాక్లు వచ్చేస్తున్నాయి బయటన. సో కూల్గా ఉండండి, స్ట్రెస్ ఫ్రీగా చేయండి, అంటే ఏదైనా మైండ్ రిలీఫ్గా చేయండి. ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల దాన్ని బాడీ మీద ప్రెషర్ పడిపోద్ది. మన బాడీ అసలు ప్రెషర్ పడకూడదు, ఓకేనా. రిలాక్స్డ్గా ఉండండి. సిలబస్ని నేను డే 1 డే 2 స్టార్ట్ చేశాను, గ్రూప్ D టార్గెట్ పెట్టి ప్రతిదీ స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను డే 1 ఆల్రెడీ స్టార్ట్ చేశాను. మీరు డే 1 ఇంకా స్టార్ట్ చేయకపోతే అది కంప్లీట్ చేసేయండి. ఇప్పుడు ఈరోజు ఏం చేశాను, డే 2 చేశాను, ఓకేనా. డే 2ని కంప్లీట్ చేయండి. సో ఇలా కంప్లీట్ చేస్తే టోటల్ సిలబస్ని నేను పెట్టాను అంటే ఖచ్చితంగా నువ్వు అది కంప్లీట్ చేయాల్సిందే. కంప్లీట్ చేసి యాజ్ ఏ టీచర్గా అనుకో, లేదంటే ఫ్రెండ్ అనుకో, లేదంటే సార్ అనుకో, ఏదైనా అనుకో, నేను ఇచ్చింది ఒక వాక్యంలో అనుకొని ఇది చెప్పారు, ఇది కంప్లీట్ చేయమని, ఇది చేసేయాలని మనస్ఫూర్తిగా కంప్లీట్ చేయి. నన్ను మోసం చేసినా పర్వాలేదు, నేనేమనుకోను. ఎందుకంటే నాకు పర్వాలేదు నన్ను మోసం చేసిన, బట్ నిన్ను నువ్వు మోసం చేసుకోకు, ఓకే. సో కాబట్టి ITI వాళ్ళకి నేనేం చెప్తున్నానంటే, ఓకే 10th క్లాస్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇచ్చేసాడు మొత్తం, అంటే ఇంకా 10th వాళ్ళు కూడా నీతో పాటు అప్లై చేస్తారు అంటే కాంపిటీషన్ కోసం ఆలోచించక, ఇంకా అయ్యింది అయిపోయింది, ఇంకా వేరే దారి లేదు, డూ ఆర్ డై సిచ్యువేషన్. గాంధీజీ ఏం చేశారు తెలుసు కదా, క్విట్ ఇండియా మూమెంట్ చేసినప్పుడు ఏమన్నారు గాంధీజీ, ఇంకా మనం ఇంతకాలం ట్రై చేసి ఓపిక పడ్డాం, ఇంకా మనకి వేరే ఆప్షన్ లేదు, చస్తే చచ్చాం అంతే, ఇంకా జరిగితే జరగాలి, లేదంటే చావడమే. అంటే చావడం అంటే చనిపోవడం కాదు, నేను అంటుంది డూ ఆర్ డై సిచ్యువేషన్ తీసుకోవాలి ఎప్పుడైనా సరే. అంటే అయితే అయ్యింది, లేదంటే లేదు. అంటే నీ లాస్ట్ బ్రీత్ వరకు నువ్వు ఖచ్చితంగా ఎలా ట్రై చేస్తావో చూడు. ఇప్పుడు నీకు ఇదే అవకాశం, లాస్ట్ అవకాశం అంటే ట్రై చేస్తావు చూసావా, ఆ విధంగా ట్రై చేయు. సో నేను మీ మనోభావాలు దెబ్బ తినలేకుండా మాట్లాడాను అనుకుంటున్నాను, ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. సో డూ ఆర్ డై సిచ్యువేషన్ లాగా మనం ప్రయత్నించాలన్నమాట, ఓకేనా. సో అది
భయపడొద్దు. భయపడకుండా కాంపిటీషన్ కోసం ఆలోచించకుండా ఇలాంటివి ఇంకా ఇప్పుడు ఈ వీడియో చూసారు. ఈ వీడియో చూసిన తర్వాత ఇంక ఈ వీడియోలు చూడకండి. సో, అందరూ చెప్పేది అదే సొల్లు. అర్థమవుతుందా? ఇప్పుడు నేను చెప్తుంది కూడా అదే సొల్లు. ఓకేనా? అంటే సొల్లు అంటే చెప్పడం. ఓకేనా? తమిళ్లో సొల్లు అంటే చెప్పడం. ఓకేనా? చెప్తున్నాను. ఓకేనా? అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నోటిఫికేషన్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి టోటల్ అన్ని ఎన్ని వచ్చాయని చెప్పేసి ఇక్కడ మొత్తం టోటల్ ఇచ్చేసాడనమాట. 4672 ఉన్నాయి ఇక్కడైతే. ఓకేనా? ముంబైలోని ఓబీసీ వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి. సో ఇవన్నీ గమనించుకోండి. సో ఏ జోన్ అప్లై చేయాలో అంటే అప్పుడు ఆ టైంలో చూసుకోండి, కానీ టైం వేస్ట్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియకుండా టైం వేస్ట్ అయిపోద్ది. సో అదే ఇప్పుడు నేను చెప్తున్నాను అనమాట. హుబ్లీ, తర్వాత జంబల్పూర్, మనకు సంబంధించింది ఏది భువనేశ్వర్లో చూసుకోండి 964 పోస్టులు ఉన్నాయి. ఓకేనా? ఓబీసీ వాళ్ళకి 257, యూఆర్ వాళ్ళది కలుపుకోండి, ఎందుకంటే యూఆర్ వాళ్ళది ఇది కనెక్ట్ అయిపోతుంది అనమాట. ఓకేనా? ఈ రెండు కలుపుకొని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే? సో అలాగే బిలాస్పూర్ అవసరం లేదు, న్యూఢిల్లీ వద్దు. ఓకే, చెన్నై ఒకటి చూద్దాం. చెన్నై ఓబీసీ 600 వచ్చాయి, యూఆర్ వచ్చేసి ఎక్కువ ఉన్నాయి 1000. ఈ రెండు కలిపితే ఒక 1600 ఉన్నాయన్నమాట. మనకి 1600 ప్లస్ ఉన్నాయి. సో టోటల్గా వచ్చేసి 2694 పోస్టులు అయితే ఉన్నాయి. ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో ఎలిజిబిలిటీ ఇందాక చూపించాను కదా, సో ఇవన్నీ ఎలిజిబిలిటీ అవుతారు కాబట్టి సో జస్ట్ మనం కట్ ఆఫ్ రీచ్ అయితే చాలు అన్నమాట. ఓకేనా? కట్ ఆఫ్ రీచ్ అయితే చాలు, ఇంకా అంతకు మించి ఇంకేం అవసరం లేదు. అండ్ సికింద్రాబాద్ కనిపించట్లేదు. సో కోల్కతా, సికింద్రాబాద్ వచ్చింది. సో సికింద్రాబాద్ చాలామంది ఎక్కువగా చూసేది ఇదే. యూఆర్ వాళ్ళకి 710 ఉన్నాయి, అలాగే ఓబీసీ వాళ్ళకి 400 ఉన్నాయి. నన్ను అడిగితే తక్కువే ఉన్నాయి చాలా. సో తక్కువ ఉన్న పోస్టుల దగ్గర కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో 700 అంటే ఇది ఒక 1125 పోస్టులు ఉన్నాయి మొత్తం, అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళవి తీసేయగా. ఓకేనా? ఈడబ్ల్యూఎస్ వాళ్ళవి తీసేయగా 1125 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో ఆలోచించుకోండి, పోస్టులు పెట్టుకున్నప్పుడు కొంచెం ఆలోచించుకోండి. కట్ ఆఫ్ ఎక్కడైతే తక్కువ ఉంటుందో, మందే లాస్ట్ ఇచ్చాడు, ఇంకా అయిపోయింది నోటిఫికేషను. సో మందే లాస్ట్ ఉంది. సో దీన్ని బట్టి మీరు ఏం చేస్తారంటే, సో ఏ జోన్ అప్లై చేయాలనేది ఎక్కువ టైం స్పెండ్ చేయొద్దు. సో మీరు భోజనం చేస్తారు కదా, ఆ టైంలో ఫోన్లో పెట్టుకోవడమే కానీ, లేదంటే వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కొంతమంది పట్టుకెళ్తారు కదా, ఆ టైంలో చూడడం మాత్రం చెయ్యండి. ఎందుకంటే చదివే టైంలో వీటికి టైం కేటాయించొద్దు. ఎందుకంటే అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. ఎన్ని వీడియోలు చేసినా కొంచెం మీకే నోటిఫికేషన్ డీటెయిల్గా చదివితే మీకే క్లారిటీ వస్తుంది. ఓ బుక్ తీసుకొని రాసుకోండి, ఏ జోన్లకి ముందు అప్లై చేసుకోవాలో, ప్రిఫరెన్స్ దేనికోవాలో మీరే చేసుకోండి. సమస్య మీదైనప్పుడు మీరే పరిష్కారం వెతుక్కోవాలి, అంతే తప్ప వేరెవరి దగ్గర మీకు చెప్పరు. ఓకేనా? నేను అందరినీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడతాను కాబట్టి నావి కూడా కొన్నిసార్లు మీకు వర్కౌట్ అవ్వచ్చు. ఓకే? సో ఇది అండి. సో ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఒకటే. సో ఇప్పుడు నోటిఫికేషన్ అయితే మొత్తం చూశారు. 10th క్లాస్ వాళ్ళు ఎలిజిబుల్. ఏదో తెలియని ఆనందం 10th వాళ్ళకి వస్తుంది, ఏదో తెలియని బాధ ఐటీఐ వాళ్ళకి వస్తుంది. సో ఇది కామన్. సో ఇప్పుడు నేను 10th వాళ్ళు ఎక్కువగా ఓవర్ ఎగ్జైట్ అవ్వద్దు, ఐటీఐ వాళ్ళు ఓవర్గా డిప్రెస్ అవ్వద్దు. ఇద్దరికి ఒకటే చెప్తున్నాను, నోటిఫికేషన్ రావడం అయితే వచ్చింది, ఎగ్జామ్ ఇంకా తప్పదు, నీకు వేరే ఆప్షన్ లేదు. సో 10th వాళ్ళకి కూడా వేరే ఆప్షన్ లేదు, ఇంక ఇదే ఆప్షన్ అయ్యింది. సో కాబట్టి పోటీ ఎలా ఉన్నా సరే నీ వంతు ఎఫర్ట్ అనేది నువ్వు ఇవ్వాలి. సో అది మైండ్లో పెట్టుకో. సో ప్రతి క్షణం కూడా కన్సిస్టెంట్గా ఉండు. ఓకేనా? బ్రేక్స్ తీసుకో. ఆల్టర్నేటివ్ బ్రేక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకు. స్ట్రెస్ తీసుకున్నావంటే బాడీ పైన, బ్రెయిన్ పైన, రెండిట్లపైన నీకు ప్రభావం పడుతుంది. సో ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, స్ట్రెస్ అనేది తీసుకోకండి. ఓకేనా? స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం వల్ల చాలామంది బయట ఆస్పిరెంట్స్ని చాలామందిని చూశాను నేను. ఓకేనా? కూల్ అవ్వండి, ఆల్టర్నేటివ్ బ్రేక్స్ తీసుకోండి. సో కంటిన్యూస్ రీడింగ్ అనేది వర్కౌట్ అవ్వదు, ఆల్టర్నేటివ్ బ్రేక్స్ తీసుకోవాలి. ఓకేనా? సో అలాగే వాల్నట్స్ తినండి. అర్థమవుతుందా? ఇలాంటివి ఎవడు చెప్పడు, కానీ నేను యాజ్ ఏ ఫ్రెండ్లా అనుకోని నేను చెప్తున్నాను. అట్లీస్ట్ అలాగైనా వినండి. ఓకేనా? వాల్నట్స్ లాంటివి తినండి, లేదంటే బ్రెయిన్ ఫుడ్ అంటారు కదా, సో చాక్లెట్స్ కానీ, డార్క్ చాక్లెట్స్ కానీ, బ్రెయిన్ ఫుడ్ లాంటివి ఏమైనా తీసుకోండి. మంచి డైట్ని పాటించండి. ఓకేనా? ఎక్సర్సైజ్ చేయండి, పుషప్స్, పుల్లప్స్. ఓకేనా? లేదా జిమ్ జస్ట్ 1 hour ఒక 30 minutes చేయండి. అసలు ఈడేంట్రా బాబు చదువు కోసం చెప్పకుండా ఇవన్నీ చెప్తున్నాడు, ఈ సోది మాకెందుకు అనుకుంటారేమో. దీస్ ఆర్ వెరీ ఎఫెక్టివ్ ఫర్ యువర్ బ్రెయిన్. నీ బ్రెయిన్ ఎఫెక్టివ్గా ఉండాలి అంటే మన మైండ్కి కావాల్సింది ఇవ్వాలి. మన మైండ్కి ముఖ్యంగా ఏం కావాలి? మన మైండ్కి ముఖ్యంగా గ్లూకోజ్ కావాలి,
అలాగే మన మైండ్కి ముఖ్యంగా ఆక్సిజన్ కావాలి. సో బ్రీతింగ్. సో ఈ ఆక్సిజన్ కోసమే మనం యోగా ఇలాంటివి మనం చేయొచ్చు. లేదంటే జిమ్ చేసినా సరిపోతుంది. అంటే పుషప్స్, రన్నింగ్ లాంటివి చేసినా సరిపోతుంది. సో అలాగే ఆల్రెడీ గ్రూప్ డీలో మనకి ఏంటంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు ఉన్నాయి కాబట్టి రన్నింగ్ ఇలాంటివి అలవాటు చేసుకోండి. ఓకేనా. సో రన్నింగ్కి వెళ్ళడం, లేదంటే బరువులు చూడండి 35 కేజీస్ ఎత్తాలి అబ్బాయిలు. ఓకేనా. 35 కేజీస్ అంటే కొంచెం ప్రాక్టీస్ ఉండాలి, మినిమం ప్రాక్టీస్ ఉండాలి. ప్రాక్టీస్ లేకుండా నేను ఎత్తేస్తాను అంటే అవ్వదు. ఓకేనా. సో అక్కడ మనం 100 మీటర్స్ అనేది మనం వెళ్ళాలి మోసుకుంటున్నాం, అది కూడా 2 నిమిషాల్లో వెళ్ళాలి. సో కాబట్టి అది గుర్తుపెట్టుకొని ఫిజికల్ ఎఫిషియన్సీ మీద కూడా మీరు మైండ్ పెట్టండి. ఓకేనా. కొంచెం టైం దానికి కేటాయించండి, అప్పుడు మైండ్ రిలాక్స్ అవుతుంది, బాడీ కూడా మనకి వర్కౌట్ అవుతుంది అన్నమాట. ఓకే. ఇంకా మరి స్ట్రాటజీ కోసం అంటారా? సో నేను ఆల్రెడీ గ్రూప్ డి నేను స్టార్ట్ చేశాను నేను. సో మీరు సిలబస్ దగ్గర రాసుకోండి, ఓ పేపర్ మీద రాసుకొని సిలబస్ని ఆ పేపర్లో ఏం చేస్తారంటే టిక్లు పెట్టుకోండి. ఏటేటి ముందు సిలబస్ కంప్లీట్ అయిందనుకోండి, తర్వాత రివిజన్. సో రివిజన్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. అప్పుడు రివిజన్ 1, 2, 3 చేసుకొని తర్వాత మోక్ టెస్ట్లకు వెళ్ళాలి. ఇప్పుడు నువ్వు సిలబస్ని కంప్లీట్ చేయకుండా మోక్ టెస్టులు రాసేస్తానంటే అవ్వదు. ఇది చాలా బ్లైండ్ థింగ్. అది చాలామంది వెళ్ళేది కూడా అదే. సో మోక్ టెస్ట్లకి ఎప్పుడు వెళ్ళాలంటే నువ్వు సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాతే. సిలబస్ కంప్లీట్ అయ్యి నువ్వు ఒక షార్ట్ నోట్స్ కూడా ప్రిపేర్ చేయాలి. నేను అది కూడా చెప్తున్నాను కూడా, షార్ట్ నోట్స్ కూడా ప్రిపేర్ చేయాలి. ఈ షార్ట్ నోట్స్ని ప్రిపేర్ చేస్తే అప్పుడు నువ్వు ఈ రివిజన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు కదా. సో అందుకే కదా నేను Day 1, Day 2 ఎందుకు పెట్టాను నేను. సో చాలామంది ఈవెన్ ప్లానింగ్ కూడా వేసుకోవడం రావట్లేదు అనమాట. అందుకే ఒక రోజులో ఏం చేయాలో ఆ రోజు ఏం చేయాలో అంటే మొత్తం అన్నీ చెప్తున్నాను. ఆ రోజుకి ఏం చేయాలి, ఏమేమి చదవాలి అని చెప్పేసి నేను ఒక వీడియో అయితే చేశాను నేను. ఓకే. సో ఇది ఇవాళ వీడియో. సో గ్రూప్ డి నోటిఫికేషన్ కోసం మొత్తం డీటెయిల్స్ అయితే మీకు చెప్పడం అయితే జరిగింది. సో బీటెక్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు, గ్రాడ్యుయేషన్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. ఓకేనా. 10th క్లాస్ కంప్లీట్ అయిన ఎవరైనా అప్లై చేయొచ్చు. ఓకేనా. రీసెంట్ కంప్లీట్ అయిన ఇంటర్ నిబ్బాలు కూడా చేయొచ్చు అనుకుంటా. 10th అయిపోయింది కదా వాళ్ళది కూడా. సో వాళ్ళు కూడా చేస్తారు. సో కాబట్టి ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళకి నిబ్బాలు అయితే మనకి అంటే నేను అంటుంది 16 ఇయర్స్ 17 ఇయర్స్ వాళ్ళు వచ్చినా సరే మిగతా కాంపిటీషన్ అనేది వస్తూ ఉంటుంది. సో కాబట్టి జాగ్రత్తగా చదవండి. సో ఏ డౌట్స్ ఉన్నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో టెలిగ్రామ్లో మీరు మ్యూట్లో పెట్టుకోవద్దు. సో నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, వాల్యుబుల్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో కాబట్టి ఎప్పటికప్పుడు అందులో మీరు పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసుకొని ఏమైనా డౌట్స్ ఉంటే గ్రూప్లో డిస్కషన్ పెట్టండి. సో మన ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు, మురళి అనే అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి అయితే సో అందరికీ ఏ పీడిఎఫ్లు కావాలన్నా షేర్ చేస్తూ ఉంటాడు గ్రూప్లో. నిజంగా చాలా నైస్ పర్సన్ ఆ అబ్బాయి. సో అలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు నా గ్రూప్లో. కాబట్టి సో వాళ్ళు పీడిఎఫ్లు ఇస్తున్నప్పుడు కొంచెం మీరు జాగ్రత్తగా వాటిని జెరాక్స్ తీయించుకోవడమో చదువుకోవడమో ఏదో ఒకటి చేసుకోండి. సో అలా చేసుకుంటే మీకు ప్రిపరేషన్ అనేది ఇంకా బెటర్ అవుతుంది. సో ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోండి, కలిసి చదవండి, అందరూ కలిసి చదవండి. సో ఒకరికొకరు హెల్ప్ చేసుకొని చదవండి. సో ఎవరికి వచ్చినా రాకపోయినా మనలో ఒక్కరికి వచ్చినా సరే అది మనందరికీ హ్యాపీగా ఉంటుంది, మోటివేటెడ్గా ఉంటుంది మిగిలిన వరకు కూడా. ఓకేనా. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.